ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినాభదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దైవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమస్తత్వవిధానందః గురుపాదాం భుజన్మనే సవిలాసమహామోహ గ్రాహగ్రాసైక కర్మణే. ఆత్మస్వరూప బంధుగణః, మనం నిన్నటి వరకు సాధన చతుష్టయము, సమాధి సంపత్తి అవన్నీ చూసాము. అధికారి అనేది ముముక్షుత్వము నిన్న మనం చూసాము. ముముక్షుత్వము ఎందుకు ఉండాలి అంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి, ఏదైతే మానవ జీవితం యొక్క లక్ష్యం, ఏదైతే మోక్షం ఉన్నదో దాని కొరకు ఇచ్చ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే అది ఆ మోక్షాన్ని మనం పొందాలి అనే ఇచ్చ ఎందుకు ఉండాలి అంటే మోక్షం పొంది జీవితం యొక్క పరమ లక్ష్యము మోక్షము కాబట్టి ఆ మోక్షం పొందాలి అనే ఇచ్చ మనకు ఉండాలి. కాబట్టి అధికారి ఎవరంటే సాధన చతుష్టయ సంపన్న అధికారి అని చూసాము. విషయం ఏమిటి అంటే జీవ బ్రహ్మ ఐక్య బోధ ఏదైతే ఉందో అది విషయం చూసాము. ఫలము ఏముంది అంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి ఫలము చూసాము. అయితే సంబంధము ఏమిటి? సంబంధము అంటే ఇక్కడ ఆ గురు శిష్య సంబంధము. ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు, అర్జునుడు శిష్యుడు, నేను శిష్యస్తేహం షాది మాం ప్రపన్నం అని అడిగినప్పుడే అర్జునుడికి భగవానుడు బోధించాడు. సో గురు శిష్య సంబంధం. సో ఈ గ్రంథంలో మనకు భగవద్గీత గ్రంథంలో మనం ఇవన్నీ చూసాం. అనుబంధ చతుష్టయము, అలాగే సాధన చతుష్టయం. అనుబంధ చతుష్టయంలో మొదటిది అధికారి, రెండవది విషయ, సంబంధ, ఫలము. అయితే అధికారిలో సమాధి షట్క సంపత్తి ఎవరికైతే ఉందో వారు అధికారులు అని చెప్పారు. సో కాబట్టి మోక్షం పొందాలి అనే ఇచ్చ మనము ఆ ఇచ్చను మనం కల్టివేట్ చేసుకోవాలి. మనకి ఎన్నో ఇచ్చలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి. కానీ ఆ కోరికలన్నిటినీ పక్కన పెట్టి ఏదైతే పరమ లక్ష్యము, జీవితం యొక్క పరమ లక్ష్యము మోక్షము, ఆ కోరికను మనం కలుగజేసుకోవాలి. మరి ఆ కోరికను మనం కలుగజేసుకోవాలి అంటే జీవితంలో మనకు ఎన్నో సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి, ఏవేవో కోరికలు వస్తూ ఉంటాయి. వాటినన్నిటినీ పక్కన పెట్టి మనం మోక్షము అనేది ఇదే పరమ లక్ష్యము అని మనం మోక్షం వైపు మనం నడవాలి. అయితే మరి జీవితంలో సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలి అని అంటే జీవితంలో వచ్చే మనకు సవాళ్ళన్నీ కూడా మనం శాస్త్ర అధ్యయనం చేయడం ద్వారా ఆ శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలు, అహంకారము, మమకారము ఇవన్నీ డ్రాప్ చేసుకుంటూ ఉంటే మనకు బయట ప్రపంచంలో వచ్చే సుఖాలు, దుఃఖాలు, కష్టాలు ఇవన్నీ కూడా చాలా అల్పము అని మనం ఆ పరమానంద స్థితిలో ఉండగలుగుతాం. కాబట్టి మన జీవిత లక్ష్యము ఏంటి అంటే మోక్షం పొందటము. ఆ మోక్షం పొందాలి అనే ఇచ్చ మనము డెవలప్ చేసుకోవాలి. బయట విషయాలు, ప్రపంచ విషయాలు, ఇంద్రియ భోగాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అనిత్యము, అశాశ్వతము. అవి ఇప్పుడు ఉంటాయి, కాసేపటి తర్వాత ఉండదు. అటువంటి చిన్న అల్పమైన విషయాల పట్ల మనకు కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఆ కోరికల నుంచి మన కోరిక ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆ చిన్న చిన్న కోరికలు వదిలేసి మోక్షం పొందాలి అనే పెద్ద కోరికను మనం పెట్టుకోవాలి.
ఎప్పుడైతే ఈ చిన్న చిన్న కోరికలను వదిలేసి ఆ పెద్ద కోరిక మోక్షం పొందాలి అనే కోరికను మనం పెట్టుకుంటామో, ఆ మోక్షం పొందాలి అనే కోరిక కూడా చివరికి డ్రాప్ అయిపోతుంది. ఎందుకంటే ఆ మోక్షం ఆల్రెడీ సిద్ధించి ఉన్నది. మోక్షం కోసం ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. ఇక్కడ కూర్చొని నేను ఈ దేహము, మనస్సు, ఇంద్రియాలు ఇవి కాదు, నేను పరమాత్మ స్వరూపుడను అని తెలుసుకోవడమే మోక్షం. సో ఆ మోక్షం కోసమే మనము ఈ భగవద్గీత అధ్యయనం చేస్తూ అయితే మొదటిగా మొదలు పెడతాము. ఓం శ్రీ పరమాత్మనే నమః. మీలో ఒకరు ఎవరైనా రిపీట్ చేస్తారా అండి? కృష్ణమూర్తి గారు రిపీట్ చేస్తారా? ఒక్క నిమిషం స్వామిజీ, బుక్ తీసుకుంటాను. భగవద్గీత పెట్టుకొని చెప్తాను. ఓం పరమాత్మనే నమః. అత ప్రథమోధ్యాయః అర్జున విషాద యోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అంటే మ్యూట్ చేసుకోండి. భగవద్గీత ధృతరాష్ట్ర ఉవాచతో ప్రారంభమైంది. అయితే ఇక్కడ ధృతరాష్ట్రుడు అంటే ఎవరు? ధృతం రాష్ట్రం యస్య సహా ధృతరాష్ట్ర. ఎవరైతే గట్టిగా పట్టుకొని కూర్చున్నాడో అతను ధృతరాష్ట్రుడు. ఏమేం పట్టుకున్నాడు? ఈ రాజ్యం నాది, పాండవులకు ఇవ్వాల్సిన రాజ్యం ఇవ్వకుండా ఈ రాజ్యాన్ని నాది అని పట్టుకొని కూర్చున్నాడు. నేను నాది అనే భావన. ఈ ధృతరాష్ట్రుడు బయట అక్కర్లేదు, మనలో కూడా ఉంటాడు, మనం చూసుకోవాలి. ఈ నేను నాది అనే భావన ఎప్పుడైతే మనకు కలుగుతుందో అదే ధృతరాష్ట్రుడు. ప్రతి విషయంలో కూడా మనము ఎలా ఉంటున్నామో మనం చూసుకోవాలి. నేను నాది అనే భావనతో పట్టుకొని కూర్చున్నామా, లేక అది ఏది లేకుండా ఫ్రీడమ్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఆనందంగా ఉన్నాము? ఎప్పుడైతే మన మనస్సు నేను నాది అనే భావనను పట్టుకొని కూర్చుంటే ఆ మనస్సుకే ధృతరాష్ట్రుడు అని పేరు. ధృతరాష్ట్రుడు ఎప్పుడు కూడా మధుసూదన సరస్వతి టీకలో చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఆయన ప్రతిదీ గట్టిగా పట్టుకొని కూర్చుంటాడు. ఈ రాజ్యము నాది, నా వాళ్ళు, నేను అనే ఈ భావన ఏదైతే ఉందో దాన్ని గట్టిగా దృఢం చేసుకొని కూర్చున్నారు. ఆ భావన నుంచి బయటికి రావడం అతనికి కుదరట్లేదు. సో అటువంటి నిశ్చయం కలిగిన వ్యక్తియే ధృతరాష్ట్రుడు. నేను నాది అనే భావన ఉంటే ఏమవుతుందండి? అహంకారము, మమకారము ఉంటుంది. అహంకారం, మమకారం వల్ల ఏమొస్తాయి? సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు. వీటన్నిటికీ మూలము ఏమున్నది? ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అని చెప్తారు.
సో వీటన్నిటికీ మూలమేములో ఏమున్నది అంటే అజ్ఞానము. అజ్ఞానము మూలంలో ఉన్నప్పుడు నేను, నాది, అహంకారము, మమకారము, రాగము, ద్వేషము, సుఖము, దుఃఖము. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం అని భగవత్పాదులు వారు ఎక్కడో చెప్పారు. ఈ అజ్ఞానం దాని నుంచి మనం బయటపడే ప్రయత్నం చేయాలి. ఆ అజ్ఞానము మూలంలో ఉంది కాబట్టే దాని నుంచే రాగద్వేషాలు వస్తాయి. మనకు ఒక దాని మీద రాగము, ఒక మనిషి మీద, ఒక వ్యక్తి మీద లేదా ఒక వస్తువు మీద రాగము, ద్వేషము ఉన్నాయంటే ఆ రాగం ఉన్నప్పుడు సుఖం అనుభవానికి వస్తుంది, ద్వేషం ఉన్నప్పుడు దుఃఖం అనుభవానికి వస్తుంది. మనం సుఖము అనుభవానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాము, దుఃఖము అనుభవానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాము చూసుకోవాలి. సుఖం అనిపించినప్పుడు చాలా బాగా ఆనందంగా, హాయిగా, చక్కగా ఉంటుంది. దుఃఖం అనుభవానికి వస్తే దుఃఖం అనుభవానికి వస్తుంది అని ఏడుస్తూ కూర్చుంటాం. ఇలా సుఖ దుఃఖాలకి మూలంలో ఏముంది అంటే రాగము, ద్వేషాలు మూలంలో. మరి రాగద్వేషాలకు మూలంలో ఉన్నటువంటిది అజ్ఞానము. ఈ అజ్ఞానము మన మనసులో ఎప్పుడు అయితే ఉంటుందో అటువంటి ఆ మనస్సుకే ధృతరాష్ట్రుడు అని పేరు. అయితే ఇక్కడ ధృతరాష్ట్రుడు ఎవరిని అడుగుతున్నాడు? సంజయుని అడుగుతున్నాడు. సమ్యక్ జానాతి ఇది సంజయ. ఎవరైతే చక్కగా బాగా తెలుసుకోగలడో, చక్కగా రైట్ నాలెడ్జ్ని తెలుసుకోగలడో అతను సంజయుడు. సంజయుడు ఎటువంటి వాడు అంటే, సంజయుడిని ఎందుకు అడిగాడు ధృతరాష్ట్రుడు అంటే, మిగతా ఎవరైనా రాజ్యంలో ఉండే వాళ్ళని అడిగారు అనుకోండి, కొందరు ధృతరాష్ట్రుడి దగ్గర మంచి పొజిషన్ పొందడం కోసం ఆయనకు అనుకూలంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. కొందరు అక్కడ జరుగుతుంది ఏదో తెలుసుకోకుండా కూడా చెప్తూ ఉంటారు. సో కాబట్టి సంజయుడుకు అలాంటి ఇది ఏమీ లేదు. నేను ధృతరాష్ట్రుడి దగ్గర మంచి ఆయనకు ఏదైనా ఆయనకు నచ్చే వాక్యాలు చెప్పి అక్కడ యుద్ధంలో ఏం జరుగుతుందో లేదో లేకపోయినా కూడా ఈయన పక్కన చెప్పేసి నేను ఒక పోస్ట్ పొందుదాము అనేది సంజయుడికి ఆ ఆలోచన లేదు. అది ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వ్యక్తి సంజయుడు. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా తెలిసినట్లుగా చెప్పేది సంజయుడు. కాబట్టి ధృతరాష్ట్రుడు ఏం చేస్తున్నాడు అంటే సంజయుడిని అడుగుతున్నాడు. కురుక్షేత్రం నందు, ఆ కురుక్షేత్రం ఎటువంటిది అంటే ధర్మక్షేత్రము. ఆ కురుక్షేత్రంలో ధర్మము తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. అటువంటి క్షేత్రము. క్షేత్రము అంటే ముందు మనకు భగవానుడు చెప్తున్నాడు. క్షేత్రము అంటే ఈ దేహమే క్షేత్రము అని. బయట ఉన్నటువంటి కురుక్షేత్రం ఎలా ఉంటుంది దాని గురించి కాకుండా ఈ క్షేత్రం నందు మామక పాండవాశ్చైవ. మామక అంటే నా వాళ్ళు. నా వాళ్ళు అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు. కౌరవులు ఎంతమంది అంటే 100 మంది. ఆ 100 మంది వేటిని రిప్రజెంట్ చేస్తారు అంటే మన జీవితంలో కనపడే 100 రకాల విషయ భోగాలు. మన జీవితంలో మనం వెళ్తూ ఉంటే, రోడ్డు మీద వెళ్తూ ఉంటే 100 రకాల అడ్వర్టైజ్మెంట్లు కనపడుతుంటాయి. ఆ 100 రకాల అడ్వర్టైజ్మెంట్లు కూడా 100 రకాలుగా మనల్ని బయటికి లాగే ప్రయత్నమే చేస్తూ ఉంటాయి. సో కాబట్టి మామక అంటే కౌరవులు ఎవరైతే ఉన్నారు అంటే ఇక్కడే మన దేహంలోనే ఉన్నారు కౌరవులు, బయట ఎవరు లేరు. బయట అప్పుడెప్పుడో ఏదో జరిగింది, యుద్ధం జరిగింది, మహాభారతం అదంతా ఉన్నప్పటికీ ఇక్కడ మనము ఈ యొక్క శ్లోకం మన జీవితంలో మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందని చూస్తే, ఈ కౌరవులను వేటిని రిప్రజెంట్ చేస్తారంటే బయట కనపడే 100 రకాల విషయ వాంఛనలు, భోగాలు ఇవన్నీ కూడా కౌరవులు. మరి పాండవులు ఎవరంటే చక్కటి
మ్యూట్ లో పెట్టుకోవాలండి. ఎవరు ఆన్ చేశారు స్పీకర్ ఆన్ పెట్టుకోండి. చక్కటి జ్ఞానం కలిగినటువంటి వారు పాండవులు. నా వాళ్ళు మరియు పాండవులు ఏం చేస్తున్నారంటే ఏంటంటే అక్కడ వాళ్ళంతా కూడా యుద్ధం చేయడానికే యుయుత్సవః, మనం ముముక్షుత్వము అనే దాని గురించి నిన్న చూసాం. బుభుక్షుహు ముముక్షుహు, ఇక్కడ యుయుత్సుహు. యుయుత్సుహు అంటే యుద్ధము చేయాలి అనే ఇచ్చ కలవారు. ఈ యుద్ధము చేయాలి అనే ఇచ్చ కలవారు నా వాళ్ళు, అలాగే పాండవులు. సమవేత వాళ్ళంతా కూడా ఇక్కడ ఈ కురుక్షేత్రంలో అక్కడ ఉన్నారు. అక్కడికి వచ్చారు అందరూ యుద్ధం చేయడం కొరకు. కిమకుర్వత సంజయ, అంటే యుద్ధము చేయాలి అని వచ్చిన వాళ్ళు ఏమి చేస్తున్నారు అని సంజయుని అడుగుతున్నారు. అంటే యుద్ధం చేయాలని వచ్చిన వారు యుద్ధమే చేస్తారు కానీ వేరే ఏమైనా చేస్తారా? కానీ ఇక్కడ ప్రశ్న, ధృతరాష్ట్రుడు ఎందుకు అడిగాడు, ఏం చేస్తున్నారు అని ఎందుకు అడిగారు అనంటే, రెగ్యులర్ గా చేసే యుద్ధం కాకుండా ఇంకా ఏదైనా గొప్ప విషయం ఏదైనా జరిగిందా అక్కడ? యుద్ధం చేయాలన్న వారు యుద్ధమే చేస్తారు, కానీ దానికంటే భిన్నంగా అక్కడ ఏమైనా జరిగిందా అని ధృతరాష్ట్రుడు ప్రశ్న. ఇక్కడ జరిగే యుద్ధము మన లోపలే జరుగుతుంది, బయట జరిగే యుద్ధం కాదు. ఈ యుద్ధం వేటి పట్ల అంటే, బయట కనపడుతున్నటువంటి 100 రకాల వస్తువుల పట్ల, అలాగే పంచ జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తున్నాయి? కన్ను ఏదైనా చూస్తుంది, బయట 10 రకాల వస్తువులు కనపడుతూ ఉంటాయి. మరి కన్ను వాటితో వెళ్ళి ఆ విషయాలను భోగించాలి అనే ఇచ్చ కలిగి కన్ను అనుభవిస్తుందా, లేదా కన్ను ఆ విషయంతో మమైక్యం కాకుండా ఉంటుందా అని మనం ఇక్కడ పరిశీలన చేసుకో. ఇక్కడ జ్ఞానము తెలియనటువంటి వ్యక్తి, అజ్ఞానముతో కూడుకున్నటువంటి వ్యక్తి ధృతరాష్ట్రుడు చక్కటి జ్ఞానము తెలిసినటువంటి సంజయుణ్ణి అడిగారు. అంటే ఇక్కడ ఆయనకు తెలుసుకోవాలి అనే ఒక ఇచ్చ ఆయనలో, అక్కడ ఏం జరుగుతుంది అనే తెలుసుకోవాలి అనే ఇచ్చ ఆయనకు కలిగింది. ఏ విధంగా అయితే ఆయనకు ఇచ్చ కలిగిందో మనకు కూడా మన జీవితంలో మనకు ఎలా ఉండాలి అంటే, ఆత్మస్వరూప జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అనే ఇచ్చ మనకు. అజ్ఞాని అయినటువంటి ధృతరాష్ట్రుడికే తెలుసుకోవాలి అక్కడ అన్న ఇచ్చ ఆయనకు ఉన్నటువంటి, ఆయనకున్న ఇచ్చ వేరే అనుకోండి. యుద్ధంలో ఏం జరుగుతుంది అనే ఇచ్చ, ఆయన తెలుసుకోవాలి అనే ఇచ్చ ఆయనకు ఉంది. అయితే మనకు ఉండాల్సినటువంటి ఇచ్చ ఇక్కడ ఏముండాలి అంటే, ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది తెలుసుకుంటే నేను ఆనంద స్వరూపుడనై నేను నిలిచి ఉంటాను. ఆ జ్ఞానంని మనం తెలుసుకోవాలా వద్దా అండి? అంటే ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటే మన జీవితం చాలా సుఖమయం అవుతుంది. లేకపోతే ఈ ప్రపంచంలో ఈ విషయ వాంఛనలు ఏవైతే ఉన్నాయో వీటిలో పడి మనం సంసారంలో మునిగి తిరుగుతూ ఉంటాం. ఇలా కాకుండా
దీనికి భిన్నంగా వీటిని ద్రష్టగా ఉంటూ సాక్షి భావంతో మనం ఎప్పుడైతే వీటిని చూడగలుగుతామో అప్పుడు వాటితో మమైక్యం నేను నాది అనే భావన ఉండదు. బయట ఉన్నటువంటి విషయాలు బయటనే ఉంటాయి. వ్యక్తులు కూడా విషయాల పట్ల చాలా ఈజీగా మనము నేను నాది అనే భావన ఈజీగా కొంతవరకు వదలొచ్చు. కానీ వ్యక్తుల పట్ల విషయాలు ఎందుకంటే వన్ సైడ్ కదా కమ్యూనికేషన్. అటువైపు నుంచి విషయాల వైపు నుంచి కమ్యూనికేషన్ ఏమి ఉండదు. మరి వ్యక్తుల పట్ల కూడా మనం ఎలా ఉండాలి? నేను నాది అనే భావన గట్టి భావనతో అతుక్కొని ఉండాలి అంటే అలా అక్కర్లేదు. మరి వ్యక్తుల పట్ల ఎలాగా ఉండాలి అంటే ప్రేమతో ఉండాలి. ఎప్పుడైతే తండ్రి తన కొడుకు మీద ప్రేమ ఎలా చూపిస్తాడో అప్పుడు ఆ తండ్రి ఆ కొడుకును ఇది చెయ్యి అది చెయ్యి అని పలానా ఇది నువ్వు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అనేది ఏమీ ఉండదు. ఆ ఒత్తిడి ఏమీ ఉండదు. ఆ కొడుకు ఏది అవ్వాలో అతను నిర్ణయించుకుంటాడు. అతనికి టోటల్ కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది. అదే రిలేషన్ అది కొడుకుతో కానీ, భర్తతో కానీ, భార్యతో కానీ, మనం జీవితంలో ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నా కూడా, ఏ రిలేషన్‌తో ఇంటరాక్ట్ అవుతున్నా కూడా, ఫ్రెండ్స్‌తో కానీ, శత్రువులు ఉంటే శత్రువులతో కానీ, శత్రువుల పట్ల కూడా ప్రేమగా ఉండాలి. అలా ఆ లవ్ మనలో డెవలప్ అయిందనుకోండి, ఆ ప్రేమ మనలో ఉంటే మనం ఎంత హాయిగా ఉంటాము అంటే మన మనస్సులో ఎటువంటి బెంగ, బాధ, భయము అలాంటివేమీ ఉండవు. అదే ఆ ప్రేమ లేకుండా మనం జీవిస్తూ ఉంటే మన మనసులో ఎన్నో బాధలు, ఎన్నో భయాలు, ఎన్నో బెంగలు ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే మనం గమనించాల్సింది అంటే ఈ ధర్మక్షేత్రంలో ఏం జరుగుతుంది? ఈ ధర్మక్షేత్రం ఎలా ఉంది ఇక్కడ? పంచ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, శరీరము అవన్నీ మనకున్నటువంటి క్షేత్రం ఇది. మరి ఈ క్షేత్రంతో నేను ఏం చేస్తున్నాను? ఈ క్షేత్రాన్ని నేను సాత్వికంగా ఉంచుతున్నానా? రాజసికంగా ఉంచుతున్నానా? తామసికంగా ఉంచుతున్నానా? ఈ త్రిగుణాలు కలిగినటువంటి ఈ క్షేత్రం ఏది ఉందో ఇది మిక్సప్. నేను ఓన్లీ సత్వంలోనే ఉంచుతాను ఈ క్షేత్రాన్ని అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 3 గుణాలు కూడా కలిసే ఉంటాయి. అయితే ఏది ఎక్కువ మోతాదులో ఉంది? తమో గుణం ఎక్కువ మోతాదులో ఉందా? రజోగుణం ఎక్కువ మోతాదులో ఉందా? సత్వగుణం ఎక్కువ మోతాదులో ఉందా? ఏది ఎక్కువ మోతాదులో ఉంది? ఒకవేళ తమో గుణం ఎక్కువ మోతాదులో ఉంది అనుకోండి, ఆ తమో గుణం నుంచి ఈ క్షేత్రం ఏదైతే ఉందో ఈ క్షేత్రాన్ని తమో గుణం నుంచి రజోగుణంలోకి తీసుకురావాలి. ఒకవేళ రజోగుణం ఎక్కువ ఉందనుకోండి, రజోగుణం నుంచి సత్వగుణంలోకి తీసుకురావాలి. అల్టిమేట్ గా ఈ సత్వగుణం కూడా డ్రాప్ చేసి ఆత్మస్వరూపంలో ఆత్మ చైతన్య స్వరూప నిష్టలో ఉండగలరు. ఇది మనం చేయాల్సిన పని. అయితే ఈ పని చేయాలి అంటే ఏం చేయాలంటే ముందుగా మనము ఈ క్షేత్రాన్ని పరిశీలించాలి. ఈ క్షేత్రం ఎలా ఉంది? దేహము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇది ఎలా ఉంది? నేను నాది అనే భావనలు ఎక్కువగా పెట్టుకొని ఉందా? లేదా ఆ భావన లేకుండా ఉందా? అనేది మనం గమనించు. ఎప్పుడైతే మనము ఆ గమనించుట, ఎరుక
దానిలో ఉన్నామనుకోండి. ఒకవేళ ఈ క్షేత్రము తమో గుణంలో ఉంది. ఈ దేహాది సంఘాతం అంతా కూడా తమో గుణంలో ఉంది. తమో గుణంలో ఉన్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది తమో గుణంలో ఉంది. ఇవి తమో గుణ లక్షణాలు అని మనం ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో అప్పుడు దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఆ విధంగా తమో గుణంలో ఉన్న, రజో గుణంలో ఉన్న, సత్వ గుణంలో ఉన్న ఏ గుణంలో ఉన్నా కూడా మనము ఈ 3 గుణాలన్నీ కూడా మనము నిత్యము పరిశీలిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం పరిశీలించడం మొదలు పెడతామో వాటి నుంచి బయటపడే అవకాశం ఈజీగా మనకు దారి దొరుకుతుంది. అలా కాకుండా పరిశీలించకుండా ప్రపంచ విషయాల్లో ఉండి, ప్రపంచంలో మునిగి, సంసారంలో ఉండి, సంసారం అంటే నేను నాది అనే భావన, దాంట్లో మునిగి అలా కంటిన్యూ అవుతున్నాం అనుకోండి, అప్పుడు సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, ఈ ద్వంద్వాలన్నీ అలాగే ఉంటాయి. ఈ ద్వంద్వాల నుంచి మనం పడాలి. మరి ఈ ద్వంద్వాల నుంచి మనం బయటపడాలి అంటే మనకున్నటువంటి మార్గం ఏంటంటే, ఈ ద్వంద్వాల నుంచి మనం బయటపడేది ఎలాగా అంటే, మనం ప్రేమని అభ్యాసం చేయాలి. పూజ్య స్వామీజీ దయానంద్ సరస్వతి గారు చెప్పేవారు, ఫేక్ ఇట్ అండ్ మేక్ ఇట్. ఒకవేళ మనకు ఆ ప్రేమ లేదనుకోండి, ఆ ప్రేమను నటించాలి. ఫస్ట్ నటిస్తే అదేమవుతుందంటే తర్వాత స్లోగా అది స్వభావమై కూర్చుంటుంది. ఇది ఎలాగంటే గొంగలి పురుగు సీతాకోక చిలుక అని అనుకోవాలి అంతే. ఇంకా వేరే ఏమి చేయాల్సిన పని లేదు. ఆ గొంగలి పురుగు సీతాకోక చిలుక అవ్వడానికి ఏ ప్రయత్నము చేయనక్కర్లేదు. అది అలా ఉంటే చాలు. నేను సీతాకోక చిలుకను అని తెలుసుకుంటే చాలు. అదేవిధంగా మనము కూడా ఈ దేహము, మనస్సు, ఇంద్రియాలు ఇవి నాలో ప్రకాశిస్తున్నాయే కానీ నేను వీటికి భిన్నంగా ఉన్నాను అనే భావన కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము ఆ భావన కలిగి ఉంటామో అప్పుడు మనం సంజయుడై ఉంటాం. లేదంటే అంతవరకు కూడా మన మనస్సు ఎలా ఉంటుందంటే ధృతరాష్ట్రులాగే ఉంటుంది. నాది 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 అని పట్టుకొని కూర్చోవడం. ప్రతి దాంట్లో మనం గమనిస్తే చిన్న వయసులో మనం పెరిగిన స్థితి కావచ్చు, మన చుట్టూ ఉన్న పరిసరాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. స్కూల్‌కి ఒక పెన్సిల్ తీసుకెళ్తే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ పెన్సిల్ నాది అనే భావన. ఆ పెన్సిల్ ఎవడైనా తీసుకుంటే మనకు కోపం వస్తుంది. వెళ్ళి వాడిని కొట్టాలి. ఆ పెన్సిల్ వాడు లాక్కున్నాడు అనే భావన, క్రోధం అలా స్టార్ట్ అవుతుంది. అలా చిన్నప్పటి నుంచి మన ఆలోచన నేను నాది, నేను నాది అనే ఆలోచన చాలా దృఢంగా కూర్చొని ఉంది. ఆ ఆలోచనని ఇప్పుడు సడెన్‌గా తొలగించాలంటే అది సాధ్యం అవుతుందా అని అనుకోవచ్చు మీరు. అయితే ఆ ఆలోచనని ఎలా మనము క్రమంగా తగ్గించాలి అంటే, ఆ భావన ఆ వస్తువు పట్ల నాది, సపోజ్ ఈ వస్తువు ఉందండి. ఈ వస్తువు పట్ల నాది అనే భావన ఉండాలా? దీన్ని ఎలా ఉపయోగించాలి అనే జ్ఞానం ఉండాలా నాకు. ఒకవేళ దీన్ని ఎలా ఉపయోగించాలి అనే భావన నాకు లేదనుకోండి, ఆ జ్ఞానం లేదు.
దీన్ని ఎలాగ ఉపయోగించాలి అనే జ్ఞానము లేదు. కానీ ఇది నాది, నాది, నాది అని పట్టుకొని కూర్చున్నాను. దానివల్ల ఏమైనా లాభం ఉందా అండి? ఈ వస్తువు పట్ల నాకు దీన్ని ఎలా ఉపయోగించాలో తెలీదు. కానీ నాది, నాది, నాది అని పట్టుకొని కూర్చున్నాను. దానివల్ల నో యూజ్. అలా కాకుండా ఈ వస్తువు పట్ల నాకు దీన్ని ఎలా ఉపయోగించాలి అని చక్కటి జ్ఞానం కలిగి, దీని పట్ల నాది అనే భావన లేకుండా ఉన్నిందనుకోండి. అవసరం ఉన్నప్పుడు ఈ వస్తువుని నేను యూజ్ చేసుకుంటాను. అవసరం తీరగానే దీన్ని తీసి పక్కన పెడతాను. నాది, నాది, నాది అని అనుకోవాల్సిన పని లేదు. ఎలాగైతే ఈ వస్తువు పట్ల మనం అలా చేయగలుగుతాం, అదే విధంగా మన దేహం పట్ల కూడా ఉంది. మన దేహము, మనస్సు, ఇంద్రియాల పట్ల కూడా ఇలాగే వ్యవహరించాలి. ఏ విధంగా అయితే వస్తువు మనం అవసరం ఉన్నప్పుడు వాడుకొని అవసరం తీరిన తర్వాత నాది అనే భావన లేకుండా మనం కలిగి ఎలా ఉన్నాము, అదే విధంగా మనము దేహము, మనస్సు, ఇంద్రియాల పట్ల కలిగి ఉండగలమా? ఆలోచించుకో. ఎప్పుడైతే మనము దేహము, మనస్సు, ఇంద్రియాల పట్ల ఆ భావన కలిగి ఉంటామో దానికే జ్ఞానం అని పేరు. ఈ ద్వంద్వాలన్నీ కూడా డ్రాప్ అయిపోతాయి. సుఖము ఉండదు, దుఃఖము ఉండదు. రాగము ఉండదు, ద్వేషము ఉండదు. మరి అవన్నీ లేకపోతే జీవితం మనము ప్రపంచంలో వ్యవహరించగలమా అనే డౌట్ మీకు వచ్చిందనుకో, చక్కగా వ్యవహరించొచ్చు. అందులో ఇబ్బంది ఏమీ లేదు. ప్రపంచంలో వ్యవహరించడానికి సుఖదుఖాలు, రాగద్వేషాలు, ద్వంద్వాలు ఇవన్నీ పట్టుకొని ప్రపంచంలో వ్యవహరించాల్సిన అవసరం లేదు. వాటిని తొలగించి చక్కగా అందరినీ ప్రేమిస్తూ సుఖంగా, ఆనందంగా ప్రపంచంలో శాంతంగా వ్యవహరించవచ్చు. మన జీవితంలో కావాల్సింది శాంతము. ఎప్పుడైతే మన జీవితంలో మనకు శాంతము, ప్రేమ మన అనుభవానికి వస్తాయో అప్పుడు ఆ జీవితము చాలా చక్కగా ఉంటుంది. దానికే మోక్షం అని పేరు. మరి ఆ మోక్షంను పొందాలి అంటే మనము ఏం చేయాలి అంటే ప్రేమను, శాంతంగా ఉండడంను అభ్యాసం చేయాలి. చక్కటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. చక్కటి జ్ఞానము అంటే ఏంటండి? చక్కటి జ్ఞానము అంటే BAనో, MCOమో, MBAనో, బీటెక్కో లేకపోతే ఆస్ట్రాలజీయో, ఫిలాసఫీయో ఇది కాదు చక్కటి జ్ఞానం. ఏదేదైతే నాకున్నటువంటి అజ్ఞానం ఈ దేహం పట్ల, మనస్సు పట్ల, ఇంద్రియాల పట్ల నేను అనే భావన దాన్ని తొలగించుకొని ఇది నేను కాదు. నేను ఏది అంటే శుద్ధ చైతన్యము నేను అని తెలుసుకోవడమే చక్కటి జ్ఞానం. ఆ చక్కటి జ్ఞానం కలిగిన వాడే ఇక్కడ సంజయుడు. కాబట్టి ధృతరాష్ట్రుడు మనలోనే ఉన్నాడు. సంజయుడు కూడా మనలోనే ఉన్నాడు. ధృతరాష్ట్రుడు ఎప్పుడు ముందుకొస్తాడు అంటే ఎప్పుడైతే నేను నాది అనే భావన కలిగి మనం దృఢంగా వ్యక్తి పట్ల కానీ, వస్తువుల పట్ల కానీ, వేటి పట్లైనా దృఢమైన భావం మనకు కలిగి ఉంటుందో అప్పుడు ఆ మనస్సుకే ధృతరాష్ట్రుడు అని పేరు. అలాగే ఎప్పుడైతే మన మనస్సు దేహము, మనస్సు, ఇంద్రియాలకు అతీతమైనటువంటి సాక్షి చైతన్యమును నేను అని చక్కగా ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు ఆ జ్ఞానానికి సంజయుడు అని పేరు. కాబట్టి ఇక్కడ ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడు అంటే నా వాళ్ళు అంటే కౌరవులు, అలాగే పాండవులు యుద్ధం చేయాలి అనే ఇచ్ఛతో
యుద్ధం చేయాలి అనే ఇచ్ఛతో అక్కడ కురుక్షేత్రంలో వీళ్ళంతా కూడా ఒక చోటికి చేరుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? యుద్ధం కాకుండా ఇంకా ఏమైనా గొప్ప కార్యం చేస్తున్నారా? అని సంజయుడి ప్రశ్న. సారీ, ధృతరాష్ట్రుడి ప్రశ్న. ధృతరాష్ట్రుడి ప్రశ్న సంజయుడిని అడుగుతున్నారు. అయితే యుద్ధము అంటే ఏంటండి ఇక్కడ? ఇక్కడ యుద్ధము ఎక్కడ మొదలవుతుంది అంటే, మనం జీవితమే యొక్క యుద్ధం. మనం పుట్టినప్పటి నుంచి ప్రతిదీ యుద్ధమే. ఓ మహాత్ముడు అన్నారు, మనం తండ్రి నుంచి తల్లి గర్భంలోకి రావాలన్నా కూడా ఎంతో యుద్ధం చేస్తే గాని మనం తండ్రి నుంచి తల్లి గర్భంలోకి రావడం కూడా అంత యుద్ధం ఎందుకంటే కొన్ని మిలియన్ సెల్స్ ఉంటాయి. ఆ మిలియన్ సెల్స్ అన్నిటినీ పోరాడి పోరాడి తల్లి గర్భంలోకి చేరుతాం. తల్లి గర్భంలో ఉంటాం. తల్లి గర్భం నుంచి ప్రకటమవుతాం, పుడతాం. అప్పటి నుంచి మొదలవుతుంది ఈ యుద్ధం. జీవితం అనే యుద్ధం మనకు మొదలవుతుంది. ఈ జీవితం అనే యుద్ధంలో మనము నేను నాది అనే భావన కలిగి ఉండాలా, లేక నేను నాది అన్నది ఏమీ లేదు, ఇదంతా కూడా అనిత్యము, అశాశ్వతము, ఇది జస్ట్ సినిమా తెర మీద కనపడేటటువంటి బొమ్మ మాత్రమే, ఈ జీవితం అంతా కూడా ఒక సినిమా వంటిది అనే జ్ఞానం కలిగి ఉండాలి. అంటే ఎప్పుడైతే మనము ఈ అజ్ఞానంలో ఆవరించి ఉంటామో, అజ్ఞానం ఏం చెప్తుంది అంటే, ఒక స్వీట్ కనపడింది అనుకోండి, ఆ స్వీట్ చాలా చక్కగా ఉంది, రుచికరంగా ఉంది, దాన్ని భోగించాలి అనే భావన కలిగజేస్తుంది అజ్ఞానం. అలా కాకుండా చక్కటి జ్ఞానం ఉందనుకోండి, ఈ స్వీట్ లో ఇన్ని క్యాలరీస్ ఉంది, ఇంత షుగర్ కంటెంట్ ఉంది, ఇది ఆరోగ్యానికి మంచిది కాదు అనే జ్ఞానం మనకు ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము? ఆ చక్కటి జ్ఞానం ఉన్నప్పుడు స్వీట్ ని భుజించము, ఒకవేళ ఓ ముక్క తీసుకొని తింటాం. అదే ఆ జ్ఞానాన్ని మనం లోపించి ఉన్నప్పుడు 4-5 స్వీట్లు తింటాం, ఎందుకంటే రుచికరంగా ఉంది కదా అనే భావంతో ఉంటాం. సేమ్ థింగ్ మన జీవితంలో మనం చూసుకోవాలి. వస్తువుల పట్ల కానీ, వ్యక్తుల పట్ల కానీ, మన సొంత దేహం పట్ల కానీ నేను నాది అనే భావన ఉందా లేదా? అసలు ఈ నేను నాది అనే భావన ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుందండి? నిద్ర లేవగానే మొదటిగా వచ్చే ఆలోచన నేను. నేను అనే ఆలోచన శుద్ధ చైతన్యం. ఆ ఆలోచన నిద్ర లేవగానే వస్తుంది. తర్వాత వచ్చే ఆలోచన దేహము. ఈ దేహము నేను. తర్వాత వచ్చిన ఆలోచన ఇంకా టేక్ ఓవర్ చేస్తుంది మన జీవితం నిద్ర లేవగానే. ఈ దేహము నేను, ఈ మనస్సు నేను, ఈ ఇంద్రియాలు నేను, బయట కనపడే విషయాలు ఏవైతే వస్తువులు ఉన్నావో ఇవన్నీ నావి. ఆ తర్వాత ఈ కుటుంబ సభ్యులంతా నా వాళ్ళు, నా బంధువులు. స్వామి రామతీర్థ గారు ఒక దృష్టాంతం చెప్తారు. ఒక సర్కిల్ ఉందనుకోండి, ఆ సర్కిల్ మధ్యలో ఒక సెంటర్ ఉంది. ఇప్పుడు నేను అనే సెంటర్ ఉందనుకోండి, దాని చుట్టూ ఒక సర్కిల్ బిల్డ్ అవుతుంది. ఆ సర్కిల్ ఏంటంటే నేను దేహము, నేను మనస్సు, నేను ఇంద్రియాలు అనే ఒక చిన్న సర్కిల్ డెవలప్. ఆ తర్వాత ఇంకొక సర్కిల్ డెవలప్ అవుతుంది. నా కుటుంబము, నా భర్త, నా భార్య, నా పిల్లలు అనే సర్కిల్ ఇంకోటి డెవలప్ అవుతుంది. ఆ తర్వాత నా మిత్రులు, నా శత్రువులు
నా కమ్యూనిటీ వాళ్ళు, మా ఊరి వాళ్ళు అని ఇంకో సర్కిల్ డెవలప్ అవుతుంది. ఆ తర్వాత హిందువులు అని ఇంకో సర్కిల్ డెవలప్ అవుతుంది. ఆ తర్వాత మా దేశం వాళ్ళు, ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ అని ఇంకో సర్కిల్, ఇండియన్స్ అని ఇంకో సర్కిల్, ఏషియన్స్ అని ఇంకో సర్కిల్. ఇలా సర్కిల్, ఆ సెంటర్ను పట్టుకొని ఆ సర్కిల్ ఇంకా పెరుగుతూనే ఉంటాయి, కానీ ఆ సర్కిల్స్ ఏమీ తగ్గవు. ఎప్పుడైతే మనము నేను అనే సెంటర్ తీసామనుకోండి, నేను పలానా అనే సెంటర్ మనం తీసేస్తే ఆ చుట్టూ ఉన్న సర్కిల్స్ అన్నీ కూడా అవి ఫామ్ అవ్వవు. సర్కిల్ ఫామ్ అవ్వాలంటే మన సెంటర్ కావాలి. సెంటర్ నుంచి రేడియస్ మెజర్ చేసుకొని సర్కిల్ కావాలి. ఆ సెంటరే లేకపోతే ఈ సర్కిల్స్ ఏవి ఉండవు. నేను, నా వాళ్ళు, నా కుటుంబ సభ్యులు, నా ఊరి వాళ్ళు, ఇండియన్స్, అమెరికన్స్, సౌత్ ఇండియన్స్, నార్త్ ఇండియన్స్, ఇలాగ ఈ భావజాలం ఏదైతే ఉందో అదంతా కూడా డ్రాప్ అవుతుంది. మరి అదంతా డ్రాప్ అయితే ఏది మిగిలి ఉంటుంది? అదంతా డ్రాప్ అయితే ప్రేమ మిగిలి ఉంటుంది. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే యునైట్ చేస్తుంది అందరిని. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఇలా డివైడ్ చేయదు. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే అందరిని యునైట్ చేస్తుంది. అందరూ ఒకటే ఆత్మస్వరూపులు. అందరూ మానవులే కదా. మొదటిగా అందరూ ఆత్మస్వరూపులు అనలేకపోయినా అందరూ మానవులు. నేను ఎలాగో నా వంటి వారే అందరూ కూడా. జీసస్ క్రైస్ట్ ఒక మాట చెప్పేవారు, లవ్ ద నైబర్ యాజ్ దై సెల్ఫ్. నీ చుట్టూ ఉన్న వాళ్ళని నీలాగా నువ్వు ప్రేమించు అని చెప్పేవారు. అలాగా నేను అనే ఈ అజ్ఞానముతో కూడుకున్నటువంటి ఆ నేనును మనం రఫ్ చేయగలమా? ఆ సెంటర్ని మనం తీసేయగలమా? ఎప్పుడైతే మనము ఆ సెంటర్ని తీసేయగలుగుతామో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ భావజాలం అంతా కూడా ఏదైతే ఉందో నేను చుట్టూ ఉన్నటువంటి సర్కిల్స్ అన్ని కూడా అవన్నీ కూడా డ్రాప్ అయిపోతాయి. కేవలం ప్రేమ మాత్రమే మిగులుతుంది. ప్రేమ మాత్రమే నిలిచి ఉన్నప్పుడు సచ్చిదానంద స్వరూప నిష్టలో ఉంటారు. ఆ పరమాత్మ మీరే అయ్యి ఉంటారు. పరమాత్మ కోసం మళ్ళీ బయటికి ఎక్కడికో వెళ్ళి వెతకాల్సిన పని ఉండదు. ఆ పరమాత్మ మీరు అయ్యి ఉన్నప్పుడు, అందరినీ సమముగా చూడగలిగే జ్ఞానం ఉన్నప్పుడు ఆనందం తప్ప ఇంకా వేరే అనుభవానికి ఏమీ రాదు. అలా కాకుండా ఆ ఆనంద అనుభవం రావట్లేదు, ఇంకా సుఖ దుఃఖాలు ఉన్నాయి, రాగద్వేషాలు ఉన్నాయి అంటే అజ్ఞానం అలాగే ఉంటుంది. అజ్ఞానమే మూల కారణం. ఆ అజ్ఞానికే ధృతరాష్ట్రుడు అని పేరు. అజ్ఞానం కలిగిన వాళ్ళు నేను నాది అనే భావంలో ఉంటారు. ఆ భావం నుంచి బయటపడే ప్రయత్నం మనం చేయాలి. చక్కటి జ్ఞానం చక్కటి జ్ఞానము, ఆత్మజ్ఞానం ఎవరికైతే తెలుసుంటారో అతడికే సంజయుడు అని పేరు. అయితే ధృతరాష్ట్రుడు ఇక్కడ ఏమడుగుతున్నాడు? నా వాళ్ళు
పాండవులు ఈ యుద్ధం చేద్దామని మొదలు పెట్టారు. మరి యుద్ధం అయిందా లేదా? మరి యుద్ధ భూమిలో యుద్ధం చేయకుంటే ఇంకేం చేస్తారండి? ఆయనకు తెలియదా ఆ మాత్రం అని మీరు అడగచ్చు. ఆయనకు తెలుసు యుద్ధం చేస్తారు అని. ఇక్కడ మహాభారతంలో గీత మొదలవబోతుంది. మహాభారతం మధ్యలో దీపస్తంభవత్ అని ఒక మహాత్ముడు అన్నారు. వారి పేరు గుర్తు రావట్లేదు. నేను నెక్స్ట్ క్లాస్ లో గుర్తొచ్చినప్పుడు కానీ ఈ లోపు గుర్తొస్తే చెప్తాను, అలాగే లేదా నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. భగవద్గీత అనేది దీపస్తంభం వంటిది. సముద్రంలో ప్రయాణించే వాళ్ళకి దీపము వంటిది. లైట్ హౌస్ ఎలాగైతే ఒడ్డుకు చేరుకునే మార్గం చూపించగలుగుతుందో దీపము, అటువంటిది భగవద్గీత. మనం ఈ జీవితం అనే సంసారం అనే సముద్రంలో పయనిస్తూ ఉన్నాం. ఆ పయనము నుంచి ఈ భగవద్గీత అనే దీపం పట్టుకుంటే ఈ సంసారం అనే సముద్రాన్ని దాటి ఆనందం అనే నేల మీదకి చేరుపుతాం. సో అటువంటిది మహాభారతంలో మధ్యలో ఉంది. అయితే గీత మొదలయ్యే ముందు ధృతరాష్ట్రుడు అడుగుతున్నారు, యుద్ధం చేయడానికి వెళ్ళారు అని ఆయనకు తెలుసు. కానీ కిమకుర్వత అనే దానికి అఖండానంద మహారాజు మధుసూదని కోట్ చేస్తూ ఆయన చెప్పారు, కిమకుర్వత అనేది అక్కడ ఏదో ఇంకా గొప్పది జరుగుతుంది, యుద్ధం కంటే గొప్పది ఏదో జరుగుతుంది. అది సంజయుడికి తెలుసు. ఏం జరిగి ఉంటుంది? యుద్ధం చేయడానికి వెళ్ళారు, యుద్ధమే జరిగి ఉంటుంది. యుద్ధం కంటే గొప్పది ఇంకా ఏం జరుగుతుంది అంటే, యుద్ధం కంటే గొప్పది ఏం జరుగుతుంది అనేది సంజయుడు నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు. యుద్ధం కంటే గొప్పది ఏం జరిగింది అంటే, ఇక్కడ గీత బోధ జరిగింది. అర్జునుడు నేను యుద్ధం చేయాలని కూర్చున్నాడు. యుద్ధం చెయ్యను అంటే, నువ్వు చేయట్లేదయ్యా, జరుగుతుంది, నువ్వేమి చేస్తున్నావనే దాన్ని తొలగించేమని భగవానుడు స్టార్ట్ చేయబోతున్నాడు. సో అర్జునుడు అంటే ఏంటి, భగవానుడు అంటే ఏంటి, అవన్నీ కూడా మనము ముందు జరగబోయే క్లాసులలో మనం తెలుసుకుందాం. అర్జునుడు అంటే ఎవరు, భగవానుడు అంటే ఎవరు. భగవానుడు అక్కడ దేవకి వసుదేవుడు పుత్రుడా, లేకపోతే భగవానుడు అనే వాక్యానికి ఇంకా వేరే అర్థం ఉన్నదా, ఇవన్నీ కూడా మనం గడిచబోయే క్లాస్లో మనం తెలుసుకుందాం. ఒకసారి శ్లోకం అందాము. ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ కిమకుర్వత సంజయ. అయితే ఇక్కడ ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతున్నారు, నా వాళ్ళు పాండవులు గొప్ప కార్యక్రమం ఏమైనా చేశారా, యుద్ధం కాకుంటే అంతకంటే మించి గొప్ప కార్యక్రమం ఏం చేశారా, ఆ గొప్ప కార్యక్రమం ఏం చేశారు అన్నది తర్వాత నెక్స్ట్ వీక్ క్లాస్ లో సంజయుడు ఏం చెప్తారో మనం చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః.
హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.